చూడు అది అమ్మ నాన్న పాలు ఎలాగిస్తున్నారు చూడు పాలు ఎలాగిస్తుంది చెట్టు చేమల నుంచి ఉన్నాయి తినే కదా పాలు పెడుతున్నారు అది లేకపోతే ఏం చేస్తారు బాబు ఎలా పుట్టిస్తున్నాడు అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు చేమలు ఇచ్చిన బాగా తిని మనిషి వేరు పిల్లలు పుట్టాలి నిలబెట్టింది ఫస్ట్ మన శరీరం పెట్టకపోతే ఎక్కడికి వస్తుంది చూడు ఒక్క నిమిషం పిల్లలు పుట్టాలి అని సెక్స్లో పాల్గొనట్ల పుట్టానికి పాల్గొంటున్నాడు అంటే ఆటోమేటిక్గా సృష్టి ధర్మం అది పిల్లలు తోడొద్దు పిల్లలొద్దు చచ్చినప్పుడు పిల్లలొద్దు పిల్లలు పుట్టేదని సెకండరీ పుట్ర అనేది దైవ నిర్ణయం నువ్వు పుట్టేసి నువ్వు పెట్టగానే పిల్లలు నువ్వు పుట్టేసి పని కానిచ్చేసి నీకు ఎంత బడికి అంతే కదా చూడు నువ్వు పెట్టగానే పని చేసేసి ఇది ఉంటే అందరూ దగ్గరికి వస్తారు ఇది ఎవరు రాడు ఇప్పుడు స్వార్థాలు మరి ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు నాకు తయారైపోయింది డబ్బు స్వార్థాలు పెరిగిపోయి అలా అయిపోయింది అలాగే మీరు మా ఆవిడ నేను ఉంటాం ఎందుకన్నారు ఎందుకంటే దాన్ని కాపాడుతాను కనుక ఎలా అయింది మీ ఆవిడ ఆవిడ ఎలాగవుతుంది పెళ్లి చేసిన తర్వాత దేవుడు చేసి నాకు లేచినప్పుడల్లా కావాలి కాదు ఆవిడ కోసం నేను తెచ్చుకున్నా ఇద్దరికి మా దీనికి 10 మంది విడమని చెప్పేశారు కదా నాకు ఇది లేకపోతే పెళ్ళమక్కలేదు 10 మంది చేస్తారా 10 మంది కావాలి కరెక్ట్ అంతే కదా 10 మంది కావాలి 10 మంది కావాలంటే ఒకసారి ఏదో హోంకొని చేసేదానికి 10 మంది కావాలా దేనికి దానికి బాగా ఎక్కువైతే పడుతుంది దానికి 10 మంది అయితే చూసుకుంటాం నాకు 10 మంది అవుతుంది అది పెళ్ళి ముందు ఎక్కడ పోయి చేయడం అనగాసం నీ బెళ్ళం ఎక్కడ పోయావు నా బెళ్ళం ఎక్కడ ఎవడో తెలుస్తుంది నువ్వు ఎక్కడ పోయావు నేను ఎక్కడ పోయి ఎవడో తెలుస్తుంది అంతే అంటే వయసులో పెద్దోళ్ళు అయింది ఆ మాటలు పెద్దోడు కాదు ఎవరు ఎక్కడ ఉంది చెప్పిందా ఏమో అమ్మా నాన్న సంవత్సరంలో పెరిగి అనవసరం కాదు అమ్మా నాన్న సంవత్సరంలో పెరిగి ఇప్పుడు అంటే అదే తప్పు గుడ్డి నమ్మకం అది ఇది అదే గుడ్డి నమ్మకం ఇప్పుడు ఉండదు ఎంతమంది రంగు పెళ్ళ ఎంతమంది అంకుల్ ఇలా అన్నాడు ఆడదాన్ని మగోడిని నమ్మకూడదు మగోడిని నమ్మకూడదు ఆడదాన్ని అదే అంకుల్ ఇలా అన్నాడు చెప్తాం ఎందుకంటే నీ రుచి కాదు అంకుల్ ఇలా అన్నాడు చెప్తాం ఎవరితో ఇంటికి వెళ్ళి ఎవరి